ఫ్రెండ్స్ ఇదే OnePlus 13 మొబైల్ 60,000 ప్రైస్ సెగ్మెంట్లో జనవరిలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి మన ఇండియాలో. సో మరి ఈ బాక్స్లో ఏముంటుంది అంటే ఒక 100 వాట్ ఛార్జర్, మొబైల్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, సిమ్ ఎజెక్టర్ దీన్ని అయితే ప్రొవైడ్ చేశారు. డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేద్దాం. ఒకప్పుడు ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్ తీసుకోవాలన్నా, ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కావాలన్నా బ్లైండ్ ఎవరైనా ఏం సజెస్ట్ చేసే వాళ్ళంటే, ఎవరైనా ఏం కొనుక్కునే వాళ్ళంటే OnePlus మొబైల్ కొనుక్కునే వాళ్ళు. అయితే ఇప్పుడు అన్ని పరిస్థితులు తారుమారు అయిపోయాయి. చాలామంది ఆఫ్లైన్లో బ్యాన్ చేసిన కారణంగా దీనిలో మదర్ బోర్డ్ ఇష్యూస్, గ్రీన్ లైన్ ఇష్యూస్, ఇలా కుప్పలుగా ఇష్యూస్ రావడంతో పాటు వీళ్ళు కస్టమర్స్ని ప్రాపర్గా ట్రీట్ చేయని కారణంగా వీళ్ళ సేల్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. లాస్ట్ టైం వీళ్ళ 2023లో 6th ర్యాంక్ ఉండేది, ఇప్పుడు 10th ర్యాంక్ వచ్చేసారు. దీంతో పాటు 38% వీళ్ళ సేల్స్ అనేవి ఈ మధ్య డౌన్ అయ్యాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. దానికి రీజన్ ఇంతకు ముందే నేను చెప్పాను. యాక్చువల్లీ ఇది ఒక అన్బాక్సింగ్ వీడియో. ఈ మొబైల్ని వాడబట్టి 15-20 వేలు అయితే అయిపోయింది. సో దీనిలో భాగంగా నేను మీకు రివ్యూ కూడా చెప్తాను. దీంతో పాటు OnePlus మొబైల్ వచ్చే ప్రాబ్లమ్స్ గురించి కూడా నేను చెప్తాను ఇదే వీడియోలో. దానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఈ మొబైల్ కొనాలంటే 60-65 వేలు పెట్టాలి కదా. 60-65 వేలు పెట్టిన తర్వాత కూడా మన దగ్గర ఉండకుండా సర్వీస్ సెంటర్లో ఉందనుకోండి, సో అటువంటిప్పుడు ఎంత బాగుంటుంది. ప్లస్ OnePlus వాళ్ళు దీనికి ఏమన్నా ప్రాపర్గా రిప్లై ఇస్తున్నారా, లేకపోతే జనాలకు ప్రాపర్గా సమానం చెప్తున్నారా అంటే అది కూడా లేదు. గ్రీన్ లైన్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అనేది తెలియదు. వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, మా మొబైల్ ఎటువంటి ప్రాబ్లం లేదు, సాఫ్ట్వేర్ బాగానే ఉంది, హార్డ్వేర్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ప్రతి ఒక్క వీళ్ళ సిరీస్లలో మనకు గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి ట్విట్టర్లో మనం చూడొచ్చు. OnePlus 7 అయినా కానివ్వండి, 8 అయినా, 8 సిరీస్ అయినా, 9 సిరీస్, 10, 11, 12 మీరు ఏ సిరీస్ అయినా తీసుకోండి, ప్రతి ఒక్క సిరీస్లో వీళ్ళ దాంట్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయి. సరే, ఒక బ్యాచ్ ఆఫ్ మొబైల్స్కి గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చాయి, ఆగిపోయాయి అంటే అలా లేదు కదా. OnePlus ఓపెన్ చూసారా, దానిలో కూడా చాలా రకాల ఇష్యూస్ అయితే ఉన్నాయి. సరే, ఈ ఇష్యూసే కాకుండా ఇంకా వీళ్ళు అబద్ధాలు కూడా ఆడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం OnePlus 12R గురించి మాట్లాడినట్టయితే 256GB వేరియంట్ అనేది UFS 4.0 తోటి వస్తాయని చెప్పేసి మెన్షన్ చేసేసారు వాళ్ళ వెబ్సైట్లో. కాకపోతే దాన్ని తీసుకొచ్చింది మాత్రం UFS 3.1 తోటి తీసుకొచ్చారు. సో ఇదేంటి అని అడిగితే మా మిస్టేక్ అయిపోయిందని చెప్పేసారు. సో అలానే OnePlus 12 గురించి మాట్లాడితే ఈ సిమ్ తోటి తీసుకొస్తారని చెప్పారు, కాకపోతే మళ్ళీ నార్మల్గానే తీసుకొచ్చారు. ఇలా చేయడం ఫస్ట్ టైం కాదు. OnePlus 9 తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళ మొబైల్లో 2 5G బ్యాండ్స్ మాత్రం ఉండే. అప్పుడే 5G అనేది మార్కెట్లో కొత్తగా వచ్చింది. సో ఇంత డబ్బులు పెట్టిన తర్వాత 2 5G బ్యాండ్స్ ఏంటి అని చెప్పేసి అందరూ అడిగేసరికి మేము అప్డేట్స్ ద్వారా 5G బ్యాండ్స్ పెంచుతామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీని గురించి నేను అప్పట్లో ఒక వీడియో కూడా చేసేసాను. దాని తర్వాత జరిగింది ఏంటి, దానిలో మనకి ఎటువంటి బ్యాండ్స్ అనేవి అప్గ్రేడ్ కాలేదు. అలానే ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే కలర్ ఓఎస్ని, ఆక్సిజన్ ఓఎస్ని రెండింటిని మిక్స్ చేస్తారని చెప్పేసి కాంట్రవర్సీ చేశారు. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, చిన్న మోడిఫికేషన్ మాత్రం చేస్తాం, కలర్ ఓఎస్, ఆక్సిజన్ ఓఎస్ అని చెప్పారు. కాకపోతే ఇప్పుడు రెండింటికి తేడా ఏం లేకుండా మిగిలిపోయింది. ట్విట్టర్లో చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఒక ఇష్యూ ఏంటి అంటే, ఒక యూజర్ ఇలానే OnePlus సర్వీస్ సెంటర్కి ఇతని మొబైల్ని తీసుకెళ్తే అతని వారంటీ పీరియడ్ అయిపోయింది, మీ మొబైల్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చింది కాబట్టి దీన్ని మేము ఫిక్స్ చేసేస్తాం, మీకు 30% ఆఫ్ ఇస్తామని చెప్పేసి ఇతనికి ఆఫర్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళ మొబైల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సరే, ఇతను ఒక్కదాంట్లో మొబైల్లో ప్రాబ్లం వస్తుందంటే అలా కాదు, చాలా మొబైల్స్లో ప్రాబ్లం వస్తున్నప్పుడు OnePlus రెస్పాన్సిబిలిటీ తీసుకుని దాన్ని అయితే ఫిక్స్ చేయాలి. మరి బ్రాండ్ వీళ్ళ మొబైల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటేనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. కొంతమంది యూజర్స్ అయితే మేము ఎటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోలేదు, పక్క పెట్టాం, అయినా కూడా మా మొబైల్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నారు. కొంతమంది గేమ్స్ ఆడినప్పుడు మొబైల్ హీట్ అయినప్పుడు గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే మార్కెట్లో వేరే బ్రాండ్స్లలో కూడా మనకు గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయి. కాకపోతే OnePlus మొబైల్స్లో చాలా ఎక్కువగా గ్రీన్ లైన్ ఇష్యూస్, మదర్ బోర్డ్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. కాబట్టి మనం OnePlus మొబైల్ కొనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. 60-65 వేలు పెట్టిన తర్వాత సర్వీస్ సెంటర్లో చుట్టూ తిరగలేం కదా. మరి మొత్తానికి OnePlus 13 గురించి మాట్లాడదాం. 12తో పోల్చుకున్నట్టయితే దీనిలో ఏమేమి చేంజెస్ ఉన్నాయంటే, దీని థిక్నెస్ ఏదైతే ఉంటుందో దీన్ని కొంచెం తక్కువ చేశారు. అంతకుముందు 9.2 ఉంటే ఇప్పుడు 8.9 mm మాత్రమే ఉంది. ప్లస్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగుంది. లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఒక 5 grams తక్కువ ఉన్నట్టయితే అనిపిస్తుంటుంది. మనకు చేతిలో ఇన్హ్యాండ్ ఫీల్ అనేది బాగుంది. ప్రజెంట్ నా చేతిలో వేగం లేదు ఉంది కదా, కాకుండా గ్లాస్ బిల్డ్ తోటి, అల్యూమినియం ఫ్రేమ్ తోటి ఇంకొక వేరియంట్ కూడా దొరుకుతుంది. గ్లాస్ వేరియంట్ ఉంటుందని చెప్పాను కదా. చైనాలో మాత్రం మనకి ఇది సిరమిక్ షీల్డ్ తోటి వస్తుంది. అది iPhone 12లో వాడర్ చూసారా, సో అటువంటి ప్రొటెక్షన్ తోటి వస్తాయి. కాకపోతే ఇండియాలోకి వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ దీనిలో వీళ్ళు యూజ్ చేస్తారు. ఇక స్క్రీన్ గురించి మాట్లాడినట్టయితే మనకు ముందు క్వాడ్ కర్వ్ డిస్ప్లే అంటున్నా చూసారా, దాన్ని అయితే యూజ్ చేసేసారు. 6.82 ఇంచెస్ సంబంధించిన LTPO డిస్ప్లేని అయితే యూజ్ చేసేసారు. దీని కారణంగా మనకు రిఫ్రెష్ రేట్ అనేది మనం వాడినప్పుడు ఒక రకంగా, వాడనప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. దీంతో పాటు మనకు Wi-Fi 7, Bluetooth 5.4, NFC సపోర్ట్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు అలర్ట్ స్లైడర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకొకటి మనకు IR బ్లాస్టర్ని కూడా దీనిలో ఈసారి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. లాస్ట్ అంతా పుచ్చుకున్నట్టయితే డిజైన్లో కూడా మనకు ఈ కెమెరా మోడల్ దగ్గర కొంచెం చేంజ్ చేసి తీసుకొచ్చారు. ఇక మిగతా అంతా మనకు సేమ్ టు సేమ్ లాగానే అనిపిస్తూ ఉంటుంది. ఈసారి ఈ మొబైల్లో వీళ్ళు ఏం చేస్తారంటే IP69 రేటింగ్ తీసుకొచ్చారు. ఈ మధ్యకాలంలో చాలా బ్రాండ్స్ అనేవి IP69 రేటింగ్ తోటి మొబైల్ తీసుకొస్తున్నాయి. IP68కి IP69కి తేడా ఏంటి అంటే, దీనిపైన కొంచెం ప్రెషర్గా పడ్డా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నూడిల్స్
తింటున్నారు, నూడిల్స్ తినేటప్పుడు కొంచెం నూడిల్స్ అనేవి వెళ్ళి దీనిపైన పడ్డాయి అనుకోండి, సో అటువంటి వాటిని కూడా ఇది తట్టుకోగలుగుతాయి అన్నట్టు. సో ఆ ఫీచర్ అయితే నాకు బాగానే అనిపించింది. ఇక దీంతో పాటే ఇక్కడ మనము కెమెరాస్ గురించి మాట్లాడితే 3 50 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇంకొకటి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం ఇంకొకటి టెలిస్కోప్ని ప్రొవైడ్ చేశారు. ఇక కెమెరా పర్ఫార్మెన్స్ మీరు చూడండి, నేను కొన్ని శాంపిల్స్ని కూడా చూపిస్తాను. బ్యాక్ కెమెరా తోటి ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు కొంచెం రెడ్ టింట్ వస్తూ ఉంటుంది చూసారా, సో అటువంటిది అయితే దీనిలో కూడా మనకు కనిపిస్తుంది. ఇక డీటెయిల్స్ పరంగా మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ తోటి ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు కొంచెం డీటెయిల్స్ అయితే మిస్ అవుతున్నాయి. అలా కాకుండా మనం కొంచెం జూమ్ చేసి ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు మంచి డీటెయిల్స్ ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇక సెల్ఫీ తోటి క్యాప్చర్ చేసిన ఫోటోస్ కూడా బాగున్నాయి, కాకపోతే ఇక ఫేస్ని కొంచెం ఎక్కువగా ఇది వైట్ చేస్తుంది. ఇవన్నీ సాఫ్ట్వేర్ తోటి ఫిక్స్ అయ్యే ఇష్యూసే. ఇక 4K 60 FPS లో మనం బ్యాక్ క్యామ్ యూస్ చేసి సెల్ఫీ క్యామ్ యూస్ చేసి రికార్డ్ చేయొచ్చు. స్టేబుల్ వీడియోస్ రికార్డ్ చేసేస్తుంది. లైట్ అగెనెస్ట్ కూడా మనం మంచి వీడియోస్ని షూట్ చేసేసుకోవచ్చు. HDR అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడితే 4500 నిట్స్ బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేశారు. దీంతో మనం వీడియోస్ చూసేటప్పుడు మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనిపించదు, చాలా బాగుంటుంది. కాకపోతే సౌండ్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం వీళ్ళు ఇచ్చిన ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే సౌండ్ అనేది ఇంకొంచెం లౌడ్గా ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. అదే స్నాప్డ్రాగన్ 8 Gen 4 ఏదైతే ఉంటుందో దాన్నే పేరు మార్చి ఇలాగైతే తీసుకొని రావడం జరిగింది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇంప్రూవ్మెంట్ మనకు కనిపిస్తుంది. మొబైల్లో నాకు నచ్చింది ఏంటి అంటే మొబైల్ అనేది హీట్ అవ్వట్లేదు. మనం గేమింగ్ చేసినా సరే మొబైల్ అనేది హీట్ అవ్వట్లేదు. ఆల్రెడీ ప్రాసెసర్ తోటి మనకు కొన్ని మొబైల్స్ అనేవి ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయిపోయి GT7 Pro అయినా కానివ్వండి, వేరే వేరే మొబైల్స్లలో కూడా మనకు ఇదే ప్రాసెసర్ చూడడానికి కనిపిస్తుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ పరంగా డిసప్పాయింట్ అవ్వము, బాగుంది మొబైల్. బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే ఆరాంగా మనకు 1.5 day వరకు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. 6000 mAh బ్యాటరీ ఇచ్చేసారు. 100 watts ఛార్జింగ్ కి సపోర్ట్ చేసేస్తుంది. 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేస్తుంది. 10 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేసేస్తుంది. కాబట్టి బ్యాటరీ బ్యాకప్ పరంగా కూడా మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ప్రజెంట్ ఈ చైనీస్ వేరియంట్ ఇండియా వేరియంట్ కి కొంచెం తేడా అయితే ఉంటుంది. మనం ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు మన ఇండియన్ స్కిన్ టోన్ కి ఆధారంగా ఈ సాఫ్ట్వేర్ అయితే వీళ్ళు ఆప్టిమైజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఫోటోస్ పరంగా మనకు కొంచెం డిఫరెంట్ కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మరి ఈసారి పెద్ద మేజర్ అప్డేట్స్ అయితే మనకు ఏం కనిపించలేదు. ఆల్మోస్ట్ అదే డిజైన్, కొంచెం IP69 రేటింగ్ బెటర్, ప్రాసెసర్ మార్చారు అంతే. మిగతా అంతా మనకు ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ లాగానే ఉంటుంది. డిస్ప్లే దగ్గర కొంచెం చేంజెస్ చేసేసారు. ఒకవేళ ఈ మొబైల్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ భయం, మదర్ బోర్డు డెడ్ అవుతుందని చెప్పేసి భయం, ఇటువంటి భయాలు లేకపోతే మొబైల్ అనేది బాగానే ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు 60-65 వేలు పెట్టిన తర్వాత కూడా మనం గేమింగ్ ఆడేటప్పుడు మొబైల్ హీట్ అయిన తర్వాత గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్న తర్వాత గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి భయపడుకుంటూ మొబైల్ని వాడడం అవసరం లేదు 60-65 వేలు పెట్టిన తర్వాత. సో అక్కడ మరి OnePlus వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇప్పటికే వీళ్ళ సేల్స్ అనేవి మరి దారుణంగా అయితే డౌన్ అయిపోయాయి. మరి ఈసారి వీళ్ళు ఈ OnePlus 13ని ఇండియాలోకి లాంచ్ చేసిన తర్వాత ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోగలుగుతారా లేదా, మళ్ళీ తిరిగి ట్రస్ట్ని పొందగలుగుతారా లేదా అనేది అయితే చూడాలి. సో ఫ్రెండ్స్, మరి మీలో ఎవరి దగ్గరైనా OnePlus మొబైల్ ఉందా, ఉంటే గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చాయా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.